హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి చేద్దాం రండి. ఇందుకోసం మేము కచ్చా మామిడికాయలు తీసుకున్నాం. మ్యాంగోస్ మరి పుల్లగా ఉండొద్దు, మరి సప్పగా ఉండకూడదు. మేము 20 కాయలతో పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు మ్యాంగోస్ని మంచిగా కడిగి ఆరబెట్టి తర్వాత మామిడికాయలు ముక్కలుగా చేయాలి. మరి పెద్దగా చిన్నగా కాకుండా ముక్కలు మీడియం సైజులో ముక్కలు కట్ చేయాలి. కట్ చేశాక ఆ పీసెస్ని ఒక తడి బట్టతో మంచిగా దుమ్ము లేకుండా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసి బాగా హీట్ అయ్యాక పక్కన పెట్టి అందులో జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు వేసి పక్కన పెట్టి చల్లారబెట్టిన తర్వాత ఒక పెద్ద బేసన్ గిన్నె తీసుకొని మనం ఎండలో ఆరబెట్టిన ఆవాల పొడి 1 కిలో డబ్బాతో సగం తీసుకోవాలి. అలాగే కారం 3 కిలోల డబ్బా, 1 కిలో డబ్బాతో 3 కిలోల కారం పోయాలి. మేమైతే 3 కిలోలు వేసుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు దంచి పెట్టుకున్నవి అందులో వేసుకోవాలి. వేసాక అలాగే తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. చేత్తో మంచిగా కలిపి అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి. మంచిగా మిక్స్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టిన మామిడికాయ ముక్కలు అందులో పోసుకోవాలి. పోసి మంచిగా చేత్తో బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం హీట్ చేసి పక్కన పెట్టిన ఆయిల్ని అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలపాలి. ఒకేసారి అంతా ఆయిల్ పోయకుండా కొంచెం పోసి ఒక సైడ్ మంచిగా కలిపి మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం మిగిలిన ఆయిల్ మొత్తం పోసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడే బాగా కలపాలి. అంతా కలిపినాక మామిడికాయ పచ్చడి